నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడైతే మనకి భారీగా పెరుగుతున్నట్లయితే తెలుస్తూ ఉంది. మరి ఇది ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది? మరి మనకి తగ్గుతుందా రాబోయే రోజుల్లో? అనే పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారైతే మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. సార్ ప్రెజెంట్ గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి సార్? ఇప్పుడు మళ్ళీ పెరిగే అవకాశాలు చాలా కనిపిస్తూ ఉన్నట్టున్నాయి. ఆల్రెడీ గోల్డ్, సిల్వర్ పెరిగాయండి. ఇవాళ $145 గోల్డ్ పెరిగింది. 4824 ప్రెజెంట్ ఉంది. అలాగే సిల్వర్ వచ్చి $77 వచ్చింది. $5 పెరిగింది. ఇది యాక్చువల్‌గా రీజన్ ఏంటంటే ఇరాన్, యూఎస్ సీజ్ ఫైర్ జరిగింది. దానివల్ల క్రూడ్ ఆయిల్ తగ్గింది. అలాగే స్టాక్ మార్కెట్స్ పెరిగాయి. అలాగే గోల్డ్, సిల్వర్ కూడా బాగా పెరిగింది. సో, ప్రెజెంట్ మనకి గోల్డ్ రేట్ మామూలుగా చూసుకుంటే ఇవాళ 1,53,000 దాకా గోల్డ్ రేట్ వచ్చింది. హ్మ్. అలాగే సిల్వర్ చూసుకుంటే 2,47,000 దాకా ఇప్పుడు ప్రెజెంట్ ఉంది. 13,000 పాయింట్స్ పెరిగింది. అలాగే గోల్డ్ వచ్చి దాదాపు 4,000 రూపీస్ పెరిగింది ఇండియాలో. అలాగే క్రూడ్ ఆయిల్ మనం ఎప్పటి నుంచి అనుకున్నాం అది బాగా 17% తగ్గి 8,800 ఆ రేంజ్‌లో ప్రెజెంట్ ఉంది. దానివల్ల స్టాక్ మార్కెట్స్ కూడా బాగా పెరిగాయి. నిఫ్టీ ఇవాళ 800 పాయింట్స్, సెన్సెక్స్ 2,500 పాయింట్స్ ఇలా పెరిగాయి. ఎందుకంటే ఎప్పటినుంచో చూస్తున్న మార్కెట్స్ ఇవాళ మనకి కనపడుతున్నాయి. సో, ఈవెన్ అందుకని గోల్డ్, సిల్వర్ రేట్లు కూడా బాగా పెరిగినాయండి. దీనికి ఈ స్ ఎప్పటినుంచో దాదాపు జనవరి 30 నుంచి యుద్ధం మొదలైంది. ఇరాన్ ఇప్పుడు ఆహ్, అమెరికాతో గాని, ఇజ్రాయెల్‌తో గాని వాళ్ళు సీజ్ ఫైర్ అగ్రీమెంట్ వచ్చారు 2 వీక్స్‌కి. సో, ప్రెజెంట్ 2 వీక్స్ సీజ్ ఫైర్ ఉంది కాబట్టి ఇప్పుడేమైందంటే మొత్తం మార్కెట్స్ అన్నీ కూడా కొంచెం పాజిటివ్ టర్న్ అయినాయి. సో, అలాగే ఈ గోల్డ్, సిల్వర్ కూడా కొంచెం పాజిటివ్‌కి టర్న్ అయినాయి. సార్ అంటే మళ్ళీ మనకేమైనా తగ్గే అవకాశాలున్నాయా సార్? ఎందుకు అనంటే మనం వార్ మధ్యలో జూసాము. ఎంత వరకి తగ్గింది గోల్డ్ అనేది మనం జూసాము. మన ఛానెల్ నుంచి గూడా మనం చెప్పడం జరిగింది. ఎవరైతే కొనేవారున్నారో వారికి మంచి ఛాన్స్ కొనుక్కోండి అని గూడా చెప్పడం జరిగింది. వారెవరైతే కొనలేరో వాళ్ళకి కొంచెం బ్యాడ్ లక్ అనే అనుకోవాలి. మరి ఇప్పుడు మళ్ళీ ఆ ఛాన్సెస్ ఏమైనా వచ్చే అవకాశాలేమైనా ఉన్నాయా సార్? ప్రెజెంట్ మీరన్నట్టు లాస్ట్ 2, 3 డేస్ బ్యాక్ వీడియోస్‌లోనే మనం చెప్పాం. గోల్డ్ 1,00,000 వస్తదా? 1,10,000 వస్తుందా? అని కూడా అన్నారు అందరూ. అయన్నీ ఇక్కడ ఏం కనపడట్లేదండి. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ తగ్గుతుందో ఆటోమేటిక్‌గా గోల్డ్ పెరుగుతుందని చెప్పాం. సో, అలాగే గోల్డ్ ఇవాళ పెరిగింది. సో, ఇప్పుడు ఇంకా పెరిగే ఛాన్సే కనపడుతుంది. నెక్స్ట్ ఇమ్మీడియేట్ రెసిస్టెన్స్ వచ్చి $5,000 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది కమింగ్ 1 వీక్‌లో. అంటే ఇప్పుడు మన రేట్లు చెప్పాలంటే 1,55,000 నుంచి 1,57,000 వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సిల్వర్ కూడా అంతే 2,75,000 నుంచి 2,80,000 దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే గోల్డ్, సిల్వర్ ఇప్పుడు పెరుగుతున్నాయి. సో, వాటికి తగ్గట్టుగానే మన మార్కెట్స్ పెరిగే ఛాన్సెసే కనపడుతున్నాయి. సో, గోల్డ్ ఎందుకంటే మనకి రీజన్ మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. సో, మార్కెట్స్ పెరుగుతున్నాయి. సీజ్ ఫైర్ అయింది కాబట్టి ఈ హ్మ్. మెటల్‌కి మళ్ళీ డిమాండ్ పెరుగుతుంది. అలాగే మెయిన్ అమెరికన్ డాలర్‌కి ఇప్పుడేంటంటే తక్కువ ఉంటుంది రేటు. సో, ఆ! ఎప్పుడైతే డాలర్ తక్కువ ఉంటదో అప్పుడు ఆటోమేటిక్‌గా గోల్డ్‌కి డిమాండ్ వస్తుంది. కాబట్టి గోల్డ్ రేట్లన్నీ ఇప్పుడు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. పెరుగుతున్నాయి ఆల్రెడీ. సో, కాబట్టి ఏంటంటే ఇప్పుడు తీసుకున్న వాళ్ళు ఇప్పుడు కూడా తీసుకోవచ్చా అంటే ఇప్పుడు కూడా బై చేయొచ్చు. ఇంకా ముందుకెళ్ళే ఛాన్స్ ఉంది. కొంత ఇక్కడ బై చేసుకొని మళ్ళీ కొంత ఒకవేళ ఏదైనా తగ్గితే మళ్ళీ బై చేసుకుంటే బెటర్ ఛాన్స్ వస్తదండి. మనం గతంలో ఒకసారి జూసాము. 1,85,000 వరకు గూడా ఎళ్ళిన గోల్డ్ మనమైతే జూసాము. ఆ విధంగా ధరలైతే కావడం జూసాము. మరి ఇప్పుడు మళ్ళీ అలా అయ్యే అవకాశాలేమైనా కనిపిస్తున్నాయనుకోవచ్చా సార్? 1,80,000 రాకపోయినా ఇప్పుడు 1,55,000 నుంచి 1,58,000 వచ్చే అవకాశాలున్నాయి. సో, 10,000 అలా పెరిగే ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి ప్రెజెంట్. సో, ఎందుకు అనంటే ఇప్పుడు గోల్డ్ అయితే పాజిటివ్‌గానే ఉంది. సో, క్రూడ్ ఆయిల్ తగ్గుతుంది. ఇప్పుడు పర్మనెంట్‌గా గనక యుద్ధం ఆగిపోతే మాత్రం ఇవి ఇంకా పెరుగుతాయండి. యుద్ధమే కాదు ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే 2 వీక్స్‌కి ఆగింది. అదే పర్మనెంట్ అయితే మాత్రం పెరుగుతాయి. సో, గోల్డ్, సిల్వర్‌లు మళ్ళీ మంచి వాల్యూ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ సిల్వర్ కూడా వాల్యూ వస్తది. గోల్డ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. రేపు మనకు తగ్గే ఛాన్సెస్ అంటే ఇప్పుడు కొన్ని కంట్రీస్ గూడా మనకి సేల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఏదైతే కొంచెం యుక్రెయిన్ గానివ్వండి, ఇలా భారత్‌కి సేల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ అదే గనక నిజమైతే గనక అది టైం ఎంత వరకి ఇంకా పట్టొచ్చు? ఒకవేళ సేల్ అయితే గనక
మనం భారత్ గూడా బై చేస్తే గనక దాదాపు మనకి ఎంతవరకు తగ్గే అవకాశాలున్నాయనుకోవచ్చు సార్? గోల్డ్ తగ్గినా ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్‌గా ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ చూస్తే ఒకవేళ డిప్ అయినా గానీ మళ్ళీ ఎమ్మటే రైజ్ అవుతుంది. సో, హ్మ్. 4600 ఆ రేంజ్ డాలర్స్ అంటే ఇప్పుడు ఈ 3000 తగ్గే ఛాన్స్ ఉంది. 1,50,000 దాకా వచ్చినా మళ్ళీ పెరుగుతాయండి. ట్రెండ్ అయితే పాజిటివ్ గానే ఉంది. సో, గోల్డ్, సిల్వర్‌కి ఇప్పుడు ట్రెండ్ పాజిటివ్ గానే ఉంది. ఇన్వెస్ట్ దేని మీద చేస్తే బావుంటుంది సార్? ఒక ప్రాఫిట్ వైస్ మనం ఒక బిజినెస్ పరంగా చూస్తే గనక, ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్‌లో గోల్డ్ మీద చేస్తే బావుంటుందా? లేదంటే సిల్వర్ మీద చేస్తే బావుంటుందా? కాంబినేషన్‌లో చేయాలండి. గోల్డ్ 40%, సిల్వర్ 60% పెట్టుకోండి. హ్మ్. ఎందుకంటే సిల్వర్‌కి కూడా మూవ్‌మెంటు బాగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే సిల్వరు వచ్చి ఇప్పుడు $77 ఉంది. అది $100కెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి హ్మ్. అక్కడి దాకా ఎళ్తే ఇది 3,20,000 అలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు సిల్వర్ గూడా బానే మూవ్‌మెంట్ ఉంటుంది. గోల్డ్ గూడా బానే ఉంది. సో, గోల్డ్ 40%, సిల్వర్ 60% పెట్టుకుంటే బెటర్. మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సరే ఇప్పుడు మనకు వార్ కామ్ అయిపోయింది గాబట్టి గోల్డ్ అనేది మళ్ళీ పెరగడం అయితే జరుగుతూ ఉంది. అదే మళ్ళీ ఒకవేళ గనక ఈ వార్ ఇప్పుడు మొన్నటి వరకు ఏ విధంగా అయితే జరిగిందో, అలా అయినా గాని, అంతకు మించి జరిగినా గాని మనకి గోల్డ్ అనేది మళ్ళీ మొన్న 1,28,000 వరకు ఎలా అయితే వచ్చిందో, అంతే అయ్యే అవకాశాలేమైనా కనిపిస్తున్నాయా సార్? అలా అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? ఇరాన్ మీదైతే ప్రెజెంట్ వార్ ఇంకా పెరిగే ఛాన్సెస్ తక్కువున్నాయి. ఎందుకంటే అమెరికా వాళ్ళు చెప్పేదేంటంటే ఆల్‌మోస్ట్ అన్ని లక్ష్యాలన్నీ సాధించేసాం. ఇంకా ఫర్దర్‌గా ఇరాన్ మీద చేసేదేం లేదు. వాళ్ళు చాలా డౌన్‌గా బాగా నొక్కేసాము. వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టామని చెప్తున్నాడు. ట్రంప్ కూడా ఇప్పుడు యుద్ధం చేసే ఆలోచన లేదు. ఏదో రకంగా బయటికెలా వద్దామని చూస్తున్నారు. వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. కాబట్టి ఏంటంటే ఇరాన్ ఇంకిక్కడి నుంచి యుద్ధం ఇంకా వచ్చే ఛాన్సెస్ తక్కువున్నాయి. కాబట్టి గోల్డు ఒకవేళ వచ్చినా 1,40,000 ఆ రేంజ్ వస్తది గానీ 38, 40 ఆ రేంజ్ వస్తది గానీ ఇంకా తగ్గే ఛాన్సెస్ తక్కువుంది. మరిప్పుడు కొనేవారికి ఏం జెప్తారు? ఇప్పుడు కొనేవారికి పరిస్థితి ఏంటి సార్ వాళ్ళ పరిస్థితి? కొనుక్కోవచ్చు సార్ ఇది ఇప్పుడు 1,45,000 గోల్డ్ ట్రేడ్ చేసే వాళ్ళు ఎవరికైనా గానీ గోల్డ్, సిల్వర్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ చెప్పేదేంటంటే ఈ రేట్లు బానే ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఆహ్, బ కొంత కొనుక్కోండి. మళ్ళీ కొంత తగ్గాక కొనుక్కోండి. అంటే హ్మ్, ఒకే రేట్ మీద ఎప్పుడు కొనకుండా రొటేట్ చేసుకోవాలి. హ్మ్. సో, బై అండ్ డిప్స్‌లా చేసుకోవాలి. కొంత ఇక్కడ మళ్ళీ కొంత తగ్గాక మళ్ళీ కొనుక్కుంటే బెటర్ అన్నమాట. సరే ఇక్కడ మనకి తగ్గే ఛాన్సెస్ కన్నా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయంటారు. అవునండి. పెరిగే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. తగ్గే ఛాన్స్ కన్నా కూడా. హ్మ్. సో, కాబట్టి ఏంటంటే మనకి గోల్డ్ పెరిగే ఛాన్సెసే ఉన్నాయి ప్రెజెంట్. అంటే వార్ హ్మ్. తగ్గిపోయింది. ఎప్పటినుంచో అంటున్నాం గదా! వార్ తగ్గిందంటే మాత్రం గోల్డ్, సిల్వర్‌లు పెరుగుతాయని. సో, సరే ఇప్పుడు కాబట్టి మనకి అక్కడ డాలర్ రేట్ అనేది బలపడుతూ ఉంది. సో, వైస్‌లో మనకి ఇప్పుడు మళ్ళీ గోల్డ్ అనేది ఏమైనా తగ్గే అవకాశాలేమైనా అనుకోవచ్చా? మనకిక్కడ రూపీ బలపడ్డా గాని స్ట్రాంగ్ అయితే? గోల్డ్ డాలర్ తగ్గుతదండి. ఎందుకంటే క్రూడ్ ఎప్పుడైతే తగ్గుతుందో డాలర్ తగ్గుతది. ఎందుకంటే హ్మ్. మనం నంబర్ ఆఫ్ పేమెంట్స్ డాలర్‌లో చేస్తాం కాబట్టి ఎక్కువ పేమెంట్ చేయనక్కర్లా. తక్కువ పేమెంట్‌తోనే క్లియర్ అవుతది. కాబట్టి ఆటోమేటిక్‌గా గోల్డ్ స్ట్రాంగ్ అవుతుంది. హ్మ్. దాంతో కూడా ఇన్వర్స్ రిలేషన్. గోల్డ్ పెరిగితే డాలర్ తగ్గుతది. అలాగే డాలరు పెరిగితే గోల్డ్ తగ్గుతది. సో, ఇన్వర్స్ రిలేషన్ కాబట్టి ఇప్పుడు వైస్ వర్సా అయింది. సో, ఇప్పుడు గోల్డ్, సిల్వర్ పెరిగే ఛాన్స్ ఎక్కువుంటాయి. కానీ మనకిక్కడ ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్‌లో క్రూడ్ అనేది ఎక్కువ పెరిగే క్రూడ్ రేట్ అనేది ఎక్కువ పెరిగే ఛాన్సెసే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ చాలా మటుకు అయితే పెరిగినాయి. డిమాండ్ గూడా ఆ విధంగానే ఉంది. సో, దానివల్ల గోల్డ్ తగ్గుతుందనుకోవాలి గానీ, గోల్డ్ అనేది ఇప్పుడు ఈరోజు ఇంకా షాకింగ్ అనే జెప్పుకోవాలి. ఒకే రోజులో 4,000 పెరిగింది. మనము మొన్నటి వరకు చూసుకుంటే అంత తగ్గిన గోల్డ్ ఇప్పుడు అంత పెరిగేసరికి చాలామంది భయపడుతూ ఉన్నారు. ఎవరైతే సాధారణమైన వ్యక్తులు కొందామనుకునేవారు ఇంకా మేము కొనలేమా అలా ఆ థాట్‌లోకెళ్ళిపోతున్నారనమాట. గోల్డ్ ఇప్పుడు ఎటు పెరుగుతూనే ఉంటది. మీకు చాలా సార్లు మన వీడియోస్ చూసిన వాళ్ళందరికీ అవును. అర్థమవుతుంది. లాజిక్ ఏంటని. అక్కడ డాలర్ తగ్గుతుంది కాబట్టి ఇక్కడ గోల్డ్ పెరుగుతుంది. లాజికల్‌గా మీరేంటంటే ఎమోషనల్ కాకుండా లాజికల్‌గా ఆలోచించే వాళ్ళందరికీ నేను చెప్పే వెర్షన్ అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు రీజన్ ఏంటి? గోల్డ్ ఎందుకు పెరగాలి? ఏంటనేది అక్కడ మనకి లాజికల్‌గా చూస్తుంటే ఇది గోల్డ్‌కిను, డాలర్‌కి రిలేషన్ ఉంది. క్రూడ్‌కి రిలేషన్ ఉంది. క్రూడ్ ఇప్పుడు ఇవాళ ఒక్కరోజు 18% తగ్గింది. హ్మ్. కాబట్టి ఇప్పుడు నేను $120 పెట్టి కొనాల్సిన క్రూడ్ ఇప్పుడు 90కి వచ్చినప్పుడు నేను డాలర్ ఎక్కువ పెట్టక్కర్లేదు కదా! అవును. అంటే ఆ డబ్బుని నేను ఏం చేసుకుంటా గోల్డ్ కొనుక్కుంటా. అంటే ఇప్పుడు నేను నేను నంబర్ ఆఫ్ డాలర్స్
ఖర్చు పెట్టాల్సింది తగ్గుతది కాబట్టి, నాకు ఇన్వెస్ట్‌మెంట్‌కి ఛాన్స్ ఉంటది కాబట్టి, అప్పుడు నేను గోల్డ్ గాని, సిల్వర్ గాని అదర్స్ కొనుక్కోవచ్చు. సో, ఇప్పుడేమవుతుందంటే, ఇప్పుడు వీళ్ళు ఈ డాలర్స్ మీద మిగిలిన డబ్బుని మూడే ఆప్షన్స్ ఉన్నాయి. అటు స్టాక్స్ అన్నా కొనుక్కోవాలి, స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలి, లేదా గోల్డ్, సిల్వర్ కొనుక్కోవాలి. అవును. కాబట్టి ఉన్న ఆప్షన్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఇటు ఈ మూడిట్లో ఒక దానికి రావాలి. కాబట్టి ఇటు గోల్డ్, సిల్వర్ పెరిగితే అదే స్టాక్ మార్కెట్ కూడా పెరుగుతుంది. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి. నమస్తే. సో చూసారు గదా! గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్ఫర్మేషన్ అయితే. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ ఛానల్. థాంక్ యూ.